సో ఈరోజు మనం 2 టాపిక్స్ బ్యాంకింగ్ ఉందనేసి తీసుకున్నాను. సో మనకి బ్యాంకింగ్‌లోనే దగ్గర దగ్గర 6, 7 టాపిక్స్ మెన్షన్ చేశాను మన సిలబస్‌లో. కాబట్టి బ్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో మొన్న గ్రూప్ 1 స్టాండర్డ్ తీసుకొని వాళ్ళు అడిగిన క్వెషన్స్ చూస్తే కొన్ని ఎన్‌పీసీఏ మీద అడుగుతున్నారు. లైక్ లాస్ట్ టైం వాళ్ళు ఈ రూపీ అడిగారు. యూపీఏ 1, 2, 3 ఏంటి అవన్నీ అడిగారు క్వెషన్స్. సో ఆర్‌బీఐకి తీసుకున్న ఇనిషియేటివ్స్ కూడా వాళ్ళు అడగొచ్చు క్వెషన్స్. సో స్పెషల్‌గా అవి డిస్కస్ చేద్దామనే అనుకుంటున్నాను ఫస్ట్ ఈరోజు. సో ఫస్ట్ మనం అవి చేద్దాం. సో ఎన్పిసిఐ తీయండి ఫస్ట్ ఎన్పిసిఐ. సో ఎన్పిసిఐకి సంబంధించి సో మనం ఇంతకుముందు క్లాస్లో చూసాం ఎన్పిసిఐ తీసుకువచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి ఉన్నాయి. అంటే ఒక ఈ రూపీ కావచ్చు, యూపీఐ కావచ్చు, భీమ్, భారత్ బిల్ పేమెంట్ సిస్టము, సో క్యూఆర్ స్కానరు, సో ఇటువంటి చాలా తీసుకొచ్చారు వాళ్ళు. మీకు లాస్ట్ టైం నేను నోట్స్లో కూడా రాయించాను ఎన్పిసిఐ యొక్క ఇనిషియేటివ్స్ ఏమి ఉన్నాయనేది. ఎన్పిసిఐ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి. సో డెఫినెట్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో దానికి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ వన్. సో ఈ ఎన్పిసిఐ మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్నేషనలైజ్ చేస్తున్నాం. సో ఎన్పిసిఐని, యూపీఐని వీటిని మనం ఇంటర్నేషనలైజ్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఎందుకంటే సపోజ్ మన రూపే ఉంది, డిఫరెంట్ కంట్రీస్లో యాక్సెప్ట్ చేయట్లేదు. మన రూపే కార్డ్స్ అంటున్నాను, అన్ని కంట్రీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సిమిలర్గా మన యూపీఐ బేస్డ్ పేమెంట్స్ ఫోన్పేతో మన ఊర్లో అవుతుంది, అదే వేరే దేశాల్లో అవుతుందా లేదా అంటే అవ్వట్లేదు. ప్లస్ ఏంటంటే మనమైతే ఎన్పిసిఐ నుంచి అయితే టెక్నాలజీస్ డెవలప్ చేసామో సేమ్ టెక్నాలజీస్ మనం వేరే దేశాలకు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే సాఫ్ట్ పవర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, గుడ్ రిలేషన్స్ కోసం మన టెక్నాలజీ వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నాం అనమాట. ప్లస్ ఇంత ఇండియాలో అయినంత డిజిటలైజేషన్ ఈయన యూఎస్ఏ లాంటి కంట్రీస్లో కూడా అవ్వలేదు. యుఎస్ డెలిగేట్స్ ఇండియాకి వచ్చి చూసి షాక్ అవుతున్నారు. సో చిన్న చిన్న ఫ్రూట్ షాప్ వాళ్ళు, బయట ఏ చిన్న ఈవెన్ చెప్పులు కుట్టే షాప్ వాడు కూడా యూపీఐఏ. వాడికి అసలు బ్యాంక్ అంటే కూడా తెలియదు, ఇంగ్లీష్ కూడా రాదు, అయినా వాడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చూసి షాక్ అవుతున్నారు. సో ఈ మధ్య మనం చూసిన బెగ్గర్స్ కూడా, అడుక్కునే వాళ్ళు కూడా చిల్లర లేదంటే డోంట్ వర్రీ మా దగ్గర ఫోన్పే ఉందంటున్నారు. ఇంత లెవెల్లో డిజిటలైజ్ అయిద్దని 2016 వరకు ఎవడు ఊహించుకోలేదు ఇండియా అసలు యాక్సెప్ట్ చేయగలదా డిజిటల్ పేమెంట్స్ అనేది. సో ఇండియా తీసుకొచ్చిన యూపీఐ ఒక సెన్సేషన్, డెఫినెట్గా యూపీఐ ఒక పెద్ద సెన్సేషన్ అది ఇండియా వైడ్. సో ఈరోజు చెప్పిన మన ఓన్ జోబుల్లో మన దగ్గర ఎవరి దగ్గర మనీ లేవు, అయినా బయట బతికేయగలము ఒక ఫోన్పేతో అన్న నమ్మకం మనలో వచ్చిందనమాట. మరీ అంత అర్జెంట్ అయితే రోడ్డు మీద వెళ్ళామని ఒక 100 రూపాయలు క్యాష్ ఇస్తామని నీకు ఫోన్పే చేస్తానంటున్నాను. సో ఆ సిచ్యువేషన్ వచ్చింది మనకి. సో ఎవరికి ఎటువంటి భయం లేదు, ఇప్పుడు క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో అంత సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు మనకి సంబంధించి. సో అందులో ఫస్ట్ వన్ మనం చూసామంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ చూసామంటే, సో ఈ ఎన్పిసిఐ మన టెక్నాలజీస్ వేరే కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. రీసెంట్గా ఏ కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేశారు అని చూస్తే, ఒకటి ట్రినిడాడ్ అండ్ టొబాగో మరియు కింద జమైకా. సో ఈ రెండు కరేబియన్ సీ. సో మన వెస్టిండీస్లో టీమ్స్లో ఉండే కంట్రీస్ ఇవన్నీ ట్రినిడాడ్ అండ్ టొబాగో మరియు జమైకా. ఇండియా ఎవరికి ఇస్తుంది? వెస్టిండీస్ వాళ్ళకి ఇచ్చిందనమాట. సో వాళ్ళు మన వాళ్ళే కాబట్టి వెస్టిండీస్. సో ఇండియా అని ఉంది కాబట్టి వెస్టిండీస్. సో కొలంబస్ ఇండియా అనుకొని వెస్టిండీస్ని డిస్కవర్ చేశాడు. సో వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి వెస్ట్ ఇండియా. సో మన దగ్గర ఉన్న టెక్నాలజీస్ ఇప్పుడు మనం వెస్ట్ ఇండియా కూడా తీసుకెళ్తున్నాం అనమాట. సో అందులో ఎవరెవరంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మ్యాక్సిమం ఇండియన్సే ఉంటారు. అందులో ఇండియన్ ఆరిజిన్ పీపులే మనం చూస్తాం. సునీల్ నారాయణ్ కానీ లేకపోతే చంద్రపాలు, వీళ్ళందరూ ఇటువంటి ఏరియాస్ నుంచే ఉన్నారనమాట. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇంకొకటి జమైకా. సో ఈ రెండు అక్కడ సంబంధించిన కంట్రీసే. సో అది ఫస్ట్ రెండు. సో ఈ రెండు కంట్రీస్కి మన ఎన్పిసిఐ వాళ్ళు మన అసలు యూపీఐ టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చాం. ఇది మేము వాడుతున్నాం యూపీఐ టెక్నాలజీ, కావాలంటే మీరు కూడా వాడుకోండి, మీ దగ్గర కూడా పేమెంట్స్కి ఈ యూపీఐ టెక్నాలజీని వాడుకోండి అని చెప్పారు. సో అది నెక్స్ట్ ఎన్పిసిఐ భారత్ బిల్ పేమెంట్స్ లిమిటెడ్ పార్ట్నర్డ్ విత్ పిఎఫ్ఆర్డిఏ. సో ఫస్ట్ మనము భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఏందో తెలుసుకోవాలి. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారంటే ఎన్పిసిఐ తీసుకొచ్చింది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, భారత్ బిల్ పేమెంట్స్ ఎవరు తీసుకొచ్చారంటే ఎన్పిసిఐ తీసుకొచ్చింది. అసలు ఎన్పిసిఐని ఎవరు తీసుకొచ్చారు? సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఆర్బీఐ మరియు సో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్లో 10 బ్యాంకులు ఉంటాయి. సో ఆర్బీఐ ఇది ఒక యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ కూడా, ఎన్పిసిఐ ఎవరెవరు తీసుకొచ్చారనేసి. ఎన్పిసిఐ ఎవరు తీసుకొచ్చారంటే ఆర్బీఐ
మరియు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ 10 బ్యాంకులు కలిపి ఎన్పిసిఏని తీసుకొచ్చారు. ఆ ఎన్పిసిఏ తీసుకొచ్చిన చాలా ఇనిషియేటివ్స్లో ఒకటి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఇనిషియేటివ్. సో ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్కి సంబంధించి ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాం ఫోన్పే ద్వారా. డైరెక్ట్ జెన్కో ఎవరైతే మనకి డిస్కామ్స్ మనీ ఎవరైతే పవర్ ఇస్తున్నారో వాళ్ళకి వెళ్ళదు డైరెక్ట్ మనీ. మధ్యలో యూపీఐ లానే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది. సో మన ఫోన్పే నుంచి డబ్బులు ఎలక్ట్రిసిటీ బిల్ 100 రూపాయలు అని మనం కట్టగానే ఫస్ట్ ఆ మనీ ఎక్కడికి వెళ్తాయంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అని యూపీఐ ఎన్పిసిఐ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళేది డబ్బులు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే పవర్ కంపెనీ ఉందో వాళ్ళకి వెళ్తే డబ్బులు. సో మధ్యలో మీడియేటర్గా ఉండేది ఏంటంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. సో స్పెషల్గా పవర్ బిల్స్ ఇంకేదైనా రీఛార్జ్ బిల్స్ కట్టుకోవడానికే దీన్ని తీసుకొని రావడం జరిగింది. సో మనం అందరం అనుకుంటాం డైరెక్ట్ మనీ వెళ్ళిపోతాయి అనుకుంటున్నాం పవర్ డిస్కామ్స్కి. వాళ్ళ అకౌంట్కి వెళ్ళు ఫస్ట్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అకౌంట్కి వెళ్ళిద్ది. వాళ్ళు కొంత మనీ కూడా ఛార్జ్ చేస్తారు, రూపాయో పర్ ట్రాన్సాక్షన్ ఎంతో కొంత వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో అది వాళ్ళ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కోసం. సో ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో ఇప్పుడు వరకు సో ఓన్లీ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవి. ఇప్పటి నుంచి పెన్షన్కి సంబంధించింది కూడా సపోజ్ ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది. దానికి మనం ఎవ్రీ మంత్ కట్టాల్సి వస్తుంది లేదా ఎవ్రీ ఇయర్ కట్టాల్సి వస్తుంది. సో అలాంటి కట్టాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ కట్టకుండా ఈ వయా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, టెక్నాలజీ కష్టంగా ఉంటుందనేసి ఈజీగా ఉంటుందనేసి పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్కి వాళ్ళకి లింక్ చేసుకున్నారనమాట. ఇప్పుడు నుంచి మనం ఆ ఎన్పిఎస్ ఎక్కడైనా కడుతున్నామంటే ఫస్ట్ భారత్ బిల్ పేమెంట్కి వెళ్తుంది, అక్కడి నుంచి పిఎఫ్ఆర్డిఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. జస్ట్ ఏం లేదు, ఇన్ని రోజులు కరెంటు బిల్ అయ్యే కట్టే వాళ్ళం భారత్ బిల్ పేమెంట్ నుంచి పెన్షన్ కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు నుంచి పెన్షన్ కూడా మనం కట్టుకోవచ్చు. సో ఇది సెకండ్. నెక్స్ట్ది సో నెక్స్ట్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఇప్పుడు బిజినెస్లకు కూడా ఎక్స్పాండ్ చేశారంట. సో ఇన్ని రోజులు ఓన్లీ కరెంట్ బిల్ అవే ఉండేది, బిజినెస్లకి ఎక్స్పాండ్ చేయడం అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాను, జెమ్ పోర్టల్ లాంటిదే. నేను ఒక బిజినెస్ పెట్టాను, నేను టాటా కంపెనీ. నేను చాలా ఎంఎస్ఎంఈల దగ్గర నుంచి చాలా కొనుక్కోవడానికి ఒక సాఫ్ట్వేర్, అదే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. సో ఇప్పుడు నుంచి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ వాడుకొని ఎంఎస్ఎంఈలు ఎవరైనా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలకి వాటికి అమ్ముకోవచ్చు. సో ఇన్ని రోజులు పవర్ బిల్స్ అంటే మనం కన్జ్యూమర్స్ని కదా, మనం వాడుతున్నాం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. ఇప్పుడు నుంచి బిజినెస్లు కూడా వాడుకోవచ్చు. ఒక్కొక్క బిజినెస్ మధ్య చాలా ట్రాన్సాక్షన్స్ అని ఒక కంపెనీ ఇంకో కంపెనీ నుంచి ఏదో కొంటూనే ఉంటాయి. సో అలా కొన్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్కి ఏదో ఒక సాఫ్ట్వేర్ కావాలి, ఆ సాఫ్ట్వేరే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనమాట. సో అంటే ఉన్న భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ని అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. ఓన్లీ కరెంటు బిల్లు, పవర్ బిల్లు లేకపోతే ఫోన్ బిల్లు అంటే కాకుండా బిజినెస్లు వాడుకోవచ్చు మరియు పెన్షన్లు కట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో ఇనిషియేటివ్ వచ్చింది యూపీఐ ఫర్ హెర్. సో ఇంకొక ఇనిషియేటివ్ యూపీఐ ఫర్ హెర్. సో వాళ్ళు అడిగేది ఇదంటే యూపీఐ 1, 2, 3 లానే యూపీఐ ఫర్ హెర్ అనే కొత్త ఇనిషియేటివ్ వచ్చిందనమాట. యూపీఐ ఫర్ హెర్ ఇదేంటంటే ఉమెన్కి సంబంధించి. సో ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో వాళ్ళకి యూపీఐ వాడుకోవడం ఎలా, ఎక్స్పెషల్లీ మనము ఎలాగైతే వాట్సాప్ బిజినెస్ అలా ఉంటుందో, వాట్సాప్ నార్మల్ వాళ్ళకి ఉంటుంది, ఈ వాట్సాప్ బిజినెస్ వాళ్ళకి ఉంటుంది. అలానే యూపీఐ కూడా మర్చెంట్స్ అంటే ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళకంటూ సపరేట్గా వేరే యూపీఐ ఉంటుంది. ఆ యూపీఐ చాలామంది ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి తెలియట్లేదంట. సో తెలియచేయడం వీళ్ళ యొక్క ఉద్దేశం. సో యూపీఐ ఫర్ హెర్ అనే ఇనిషియేటివ్ కింద అందరు ఉమెన్స్కి, ఎవరైతే బిజినెస్ చేసే ఉమెన్ ఉంటారో వాళ్ళకి మీకు ఒకటి యూపీఐలో మర్చెంట్ బేస్డ్ ఒక ఆప్షన్ ఉంది, మీరు అది తీసుకోండి, మీకు అది సింప్లిఫై అవుతుంది అనేసి తెలియజేస్తారు. సో అది ఎవరెవరు తీసుకొచ్చారంటే ఇనిషియేటివ్ ఎన్పిసిఐ మరియు ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్. సో ఇది ఎవరెవరు తీసుకొచ్చారంటే ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్ మరియు ఎన్పిసిఐ. సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో రీసెంట్గా ఈ ఇనిషియేటివ్ ఎవరు తీసుకొచ్చారనేసి క్వశ్చన్ అడగచ్చు. ఇదేంలే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ మధ్య యూపీఐని ఎక్కువ ఎంకరేజ్ చేయడం కోసం అంతే. యూపీఐ ఫర్ హెర్. నెక్స్ట్ సో రీసెంట్గా ఇది మన సైబర్ సెక్యూరిటీ ఉందని నేను పెట్టడం జరిగింది. సో
ఎన్పిసిఐ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే రీసెంట్గా ఎడ్జ్ టెక్నాలజీస్ వాళ్ళకి సైబర్ అటాక్ జరిగిందంట. ఎడ్జ్ అనే టెక్నాలజీ వాళ్ళకి సైబర్ అటాక్ జరిగింది, అంతే ఇన్ఫర్మేషన్. ఎడ్జ్ అనే ఒక కంపెనీకి ర్యాన్సమ్ వేర్ అనే అటాక్ ఒకటి జరిగింది. సో సైబర్ సెక్యూరిటీలో కొన్ని సైబర్ సెక్యూరిటీస్ ఉన్నాయి, యాక్చువల్లీ కొన్ని చెప్పలేదు ఇంతకుముందు క్లాస్లో. ఒకటి రీసెంట్గా ఎక్కువ న్యూస్లో ఉంది, పిగ్ బుచ్చరింగ్. ఎవరు విన్నారా? పిగ్ బుచ్చరింగ్ అంటే, సో పిగ్ బుచ్చర్, అందులోనూ యంగ్ ఇండియన్స్ మనకి ఇంకా చాలా ఎక్కువ అవసరం. సో చాలామంది, సో ఎవరైతే సోషల్ మీడియా ఇది లేటెస్ట్గా న్యూస్లో ఉంది, ఎక్కువ జరుగుతుందంట పిగ్ బుచ్చరింగ్ అనేది. సో పిగ్ బుచ్చరింగ్ అంటే రీసెంట్గా సోషల్ మీడియా ఎక్కువ వచ్చినాక చాలామంది డిఫరెంట్ యాప్స్ వాడుతుంటారు. సపోజ్ టిండర్ లాంటి యాప్స్ అని వాడుతూ ఉంటారు. అందులో ఏం చేస్తుంటే హనీ ట్రాప్ లాంటివి జరుగుతుంటాయి. సో ఫేక్ ఉమెన్ కాకపోయినా ఉమెన్ అనేసి కొంతమంది వస్తుంటారు అనమాట, వచ్చి మనతో చాటింగ్ చేస్తూ ఉంటారు. అలా చాటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు చాటింగ్ చేస్తూ 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 కొన్నిసార్లు ఏం చేస్తారంటే పర్సనల్ వీడియో కాల్స్ చేస్తారు. సో మన వీడియో కాల్స్ కొన్నిసార్లు రికార్డ్స్ చేసి మీ ఫ్యామిలీకి షేర్ చేస్తాము, వాళ్ళకి షేర్ చేస్తాం, పబ్లిక్ డొమైన్లో పెడతాము. సో అన్నీ చేసి, లేదా మన చాటింగ్ అంతా బయటికి రివీల్ చేస్తాము. మనం ఏంటంటే టిండర్ కదా, ఎవరికి తెలియదు కదా అనేసి మనం రెచ్చిపోతాం. వాళ్ళు ఆ వీడియో కాల్స్లో ఇంకేం చేస్తాం మనకే తెలియదు. సో అలాంటి జరుగుతున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు అవన్నీ రికార్డ్ చేస్తుంటారు. వాళ్ళు అవన్నీ రికార్డ్ చేస్తుంటారు. యాక్చువల్లీ చాలామందికి అవేర్నెస్ లేదు, ఇది చాలామంది ట్రాప్లో పడుతున్నారు. యాక్చువల్లీ ఆ ఆవేశంలో ఏం చేస్తాం మనకే తెలియదు, అడిగారు కదా అని వాళ్ళు అడిగినని మనం చేస్తుంటాం. సో ఫస్ట్ పాయింట్ అది. సో ఆ తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంటారు అంటే, ఒకటి అంతటా అది, కొంతమంది ఇట్లా వీడియో కాల్స్ చేయకపోయినా కొంతమంది ఉమెన్ ఎవరైతే ఉంటారో, అంటే అటు సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి మనల్ని కొంచెం బాగా మాట్లాడి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయిస్తున్నారు. యాక్చువల్లీ మీకు తెలిస్తే ఇది కామన్ ఫ్రాడ్, చాలామంది తెలియకపోవచ్చు. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, సో క్రిప్టో కరెన్సీలో ఒక 1000 రూపాయలు పెట్టు, 2000 పెట్టు, నీకు డబ్బులు వస్తాయి, నేను చేసిన లింక్ ద్వారా నువ్వు పే చెయ్యి అని చెప్తారనమాట. 1000 రూపాయలు మనం ఇవ్వగానే నీకు ప్రాఫిట్ వచ్చింది, 2000 వచ్చింది, తీసేసుకో అంటారు. స్లోగా ఇలా ఎంకరేజ్ చేయించి అంటే ఒక పిగ్ని పెంచినట్టు. ఇది యాక్చువల్లీ యూఎస్ఏలో పిగ్స్ని రీరింగ్లో ఉన్న ఒక పందిని పెంచినట్టు పెంచుతూ ఉంటారు. లావుతా ఉంటుంది. సో ఒక్కొక్క స్టేజ్ తర్వాత ఆ అకౌంట్, వాళ్ళు టిండర్ అకౌంట్ డిలీట్ చేసుకుంటారు. ఇంకా మన ఫోన్ కాల్స్ ఎత్తరు వాళ్ళు. అది ఇండైరెక్ట్ అది వాళ్ళ అకౌంట్కి వెళ్తూ ఉంటాయి ఆ మనీ. స్లోగా ఒక 10 లక్షలు 20 లక్షలు రీచ్ అయినాక ఇంకా వాళ్ళు మనకు కనిపించరు అనమాట. ఏమైపోయారు అనుకుంటే ఆ టిండర్లో ఎవరు కనిపించరు, అసలుకి ఎవరు కనిపించరు యాక్చువల్లీ. సో అట్లా దాన్ని బాగా పెంచి పోషించి తర్వాత బుచ్చరింగ్ చంపేస్తారు అనమాట దాన్ని. సో పిగ్ బుచ్చరింగ్ అనేది లేటెస్ట్గా చాలా ఎక్కువ జరుగుతున్న సైబర్ క్రైమ్ అది. సో అది పిగ్ బుచ్చరింగ్. మనం జస్ట్ తెలుసుకుంటే చాలా, రీసెంట్లీ న్యూస్ పిగ్ బుచ్చరింగ్ అంటే ఏంటి అని అడగచ్చు. సో ఇదే మా ఫ్రెండ్ జరిగితే వాడు ఏం చేశాడు, వీడియో కాల్ చేయాలంటే చీకట్లోకి వెళ్ళి వీడియో కాల్ చేస్తున్నాడు, నేను మాత్రం చూపించను అంటున్నాడు. వాళ్ళు అంటే నువ్వు కలిస్తేనే నేను, అంటే వాళ్ళు అన్నాడు, మావాడు అన్నాడు, నువ్వు కలిసి నాకు ఇన్వెస్ట్ చేస్తాలే మనీ అంటారు. ఆమె కలవను, సరే ఫస్ట్ మనం వీడియో కాల్ చేసుకుందాం అని అంటారు వాళ్ళు. మావాడు వీడియో కాల్ చేస్తారు అంటే ఇంట్లో కనీసం ఆ మాత్రం అవేర్నెస్ ఉంది, చాలామంది తెలియకుండా వీడియో కాల్ చేస్తారు. సో ఓన్లీ చీకట్లో నుంచి వీడియో కాల్ చేస్తుంటారు వాళ్ళు. సో ఆపోజిట్ వ్యక్తిని వస్తారు, వాళ్ళు కూడా చూపించారు వాళ్ళ ఫేసెస్. సో అవన్నీ డిఫరెంట్ ఇష్యూస్. సో ఇది పిగ్ బుచ్చరింగ్ లేటెస్ట్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వింటే డిజిటల్ అరెస్ట్. సో నాకు తెలిసి మీరు చాలామంది వినుంటారు, లేటెస్ట్గా వచ్చిన సైబర్ క్రైమ్స్లో ఇంకోటి డిజిటల్ అరెస్ట్. దీని గురించి నరేంద్ర మోడీ గారే మాట్లాడారు. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద స్పీచ్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు అతను. సో డిజిటల్ అరెస్ట్ అంటే వాళ్ళు జస్ట్ ఎవరైతే డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి సో నువ్వు తప్పు చేసావు, సో ఇల్లీగల్ యాక్టివిటీ నువ్వు చేస్తున్నావు, సో ఇమీడియట్గా నేను అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేయకూడదంటే నువ్వు 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి చేస్తారు. సో దాన్ని డిజిటల్ అరెస్ట్. వాడంటాడు ఇండియాలో, ఆయనే చెప్తారు ఇండియాలో డిజిటల్ అరెస్ట్ లాంటివి లేనే లేదు అసలుకి, ఏదైనా డైరెక్ట్ వచ్చి అరెస్ట్ చేస్తాం కానీ డిజిటల్ అరెస్ట్ చేయము అనేసి చెప్తాడు. సో అందుకని ఇంకోటి డిజిటల్ అరెస్ట్. ఇంకోటి లాక్ బిట్ ర్యాన్సమ్ వేర్. ఈ కొంచెం ఇంపార్టెంట్, గూగుల్ కొడితే ఇవే మోస్ట్ ట్రెండింగ్ సైబర్ క్రైమ్స్. 2024లో ఎక్కువ జరిగిన సైబర్ క్రైమ్స్ ఇండియాలో ఈ 3 ఉన్నాయి యాక్చువల్లీ. లాక్ బిట్ అనేది మామూలు ర్యాన్సమ్ వేర్, మన అకౌంట్స్ని లాక్ చేసేస్తారు, మనీ ఇస్తే కానీ ఇవ్వనంటారు. సో మన డేటా అది లాక్ బిట్ ర్యాన్సమ్ వేర్. సో ఇవి డిఫరెంట్ సైబర్ క్రైమ్స్. సో మనకు బాగా తెలియాల్సిందైతే పిగ్ బుచ్చర్ సైబర్ క్రైమ్. సో చాలాసార్లు ఇగ్నోరెన్స్ వల్లే మనము సైబర్ క్రైమ్ గురైపోతాం. సో
సో ఏదో డిసప్పాయింట్ అయ్యి డిమోరలైజ్లో టిండర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. సో తర్వాత ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ ఇంకా అవ్వాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి అన్ని వీటి గురించి. సో సో అది నెక్స్ట్ యూపీఐ వన్ వరల్డ్. సో సో రెండు ఉన్నాయి ఇంపార్టెంట్వి. ఒకటి యూపీఐ వన్ వరల్డ్, ఇంకోటి యూపీఐ సర్కిల్. సో ఇవి లేటెస్ట్గా లాంచ్ చేసినాయి, యూపీఐ వన్ వరల్డ్, యూపీఐ వన్ సర్కిల్. సో ఇదేంటంటే యూపీఐ వన్ వరల్డ్ ఇది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి ఎవరైతే విదేశాల నుంచి ఇండియాకి టూరిజంకి వస్తుంటారో లేదా ఇంకేదైనా యాక్టివిటీ కోసం వస్తారో వాళ్ళు వాడుకోవడానికి యూపీఐ వన్ వరల్డ్. సో వాళ్ళకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేయించి అందులో మనీ డిపాజిట్ చేస్తారు. మీరు ఇండియాలో తిరిగినంత కాలం ఈ యూపీఐ వన్ వరల్డ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని పే చేయొచ్చు. రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు డాలర్లు వాళ్ళకి ఇచ్చేసి పంపించేస్తారు అనమాట. అంటే వాళ్ళైతే రూపీస్ మిగిలిపోయినాయో అది డాలర్స్లో కన్వర్ట్ చేసి తిరిగి ఇచ్చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, యూపీఐ వన్ వరల్డ్ ఓన్లీ ఇండియాకి వచ్చిన ఇంటర్నేషనల్ ట్రావెలర్స్. ఒకవేళ మనకు ఆప్షన్స్ ఇస్తే యూపీఐ వన్ వరల్డ్ అంటే వేరే కంట్రీస్లో యూపీఐ వాడుకోవడానికో వేరే కంట్రీకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికో అంటారు. లేదు, సో ఎవరైనా ఇండియాకి వస్తే వాళ్ళకి యూపీఐ వన్ వరల్డ్. మరి యూపీఐ సర్కిల్ అంటే ఏంటి? సో సర్కిల్ అంటే సో మన ఫ్రెండ్స్ సర్కిల్ అనుకుంటాం కదా, ఫ్యామిలీ సర్కిల్, ఫ్రెండ్స్ సర్కిల్, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మధ్య యూపీఐ సర్కిల్ అనేది ఉంటుందన్నమాట. సో నా సర్కిల్ మధ్య ఒక 10 మంది నేను సర్కిల్గా వాట్సాప్ గ్రూప్ లాగా యూపీఐ సర్కిల్లో క్రియేట్ చేసుకుంటాం. లేదా యూట్యూబ్ ఫ్యామిలీ ప్లాన్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఫ్యామిలీ ప్లాన్ ఉంటుంది. ఏదైనా 5-10 మంది మధ్య. సో ఈ 5-10 మంది మధ్య ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా యూపీఐ పిన్లు అటువంటి ఏమీ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూపీఐ సర్కిల్. సో బిట్వీన్ క్లోజ్డ్ పీపుల్స్. సో అది యూపీఐ సర్కిల్. సో ఈ రెండు మనకి సో ఒకటి యూపీఐ వన్, ఇంకోటి యూపీఐ సర్కిల్స్. జస్ట్ ఈ మీనింగ్స్ తెలుసుకోండి. ఎగ్జామ్లో వాళ్ళు మొన్న అడిగితే యూపీఐ 1, 2, 3 అంటే ఏంటి, యూపీఐ లైట్ అంటే ఏంటి, సో అట్లా అడిగారు మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినప్పుడు బ్యాంకింగ్ సంబంధించి. సో ఈ రెండు కొత్త ఇనిషియేటివ్స్. నెక్స్ట్ సో ఇది అయిపోయినాయి. సో నెక్స్ట్ ఎన్పిసిఐ వాళ్ళు రీసెంట్గా ఏం చేసామంటే, ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి చాలామంది మన వాళ్ళు వర్కర్స్ వెళ్తుంటారు. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు యూపీఐ క్యూఆర్ ద్వారా యూజ్ చేసి పే చేయడానికి గవర్నమెంట్ ఏంటంటే ఖతార్ నేషనల్ బ్యాంక్తో టైఅప్ అయింది. సో ఖతార్ నేషనల్ బ్యాంక్తో టైఅప్ అయ్యారు. సో ఖతార్ నేషనల్ బ్యాంక్తో టైఅప్ అయ్యి అక్కడ కూడా యూపీఐ క్యూఆర్లు ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే మన భీమ్ క్యూఆర్స్ అక్కడక్కడ ఉంటాయో మన షాపుల్లో పేటిఎం క్యూఆర్ కోడ్స్, అలానే అక్కడ కూడా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఇదే యూపీఐ అకౌంట్ యూస్ చేసుకుని ఆ క్యూఆర్ కోడ్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అది ఎవరు దానికి అగ్రిమెంట్ ఎవరు చేశారంటే ఖతార్ నేషనల్ బ్యాంక్. అది ఎలా జరిగిద్దంటే, మనం ఏదో డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకుంటాం. ఫస్ట్ మన మనీ ఖతార్ నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఖతార్ నేషనల్ బ్యాంక్ అక్కడ దినార్కో ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేసి వాళ్ళ షాప్ కీపర్ అకౌంట్లో వేస్తుందన్నమాట. సో మిడిల్ మెన్గా ఖతార్ నేషనల్ బ్యాంక్ పనిచేసిద్ది. సో డైరెక్ట్ మనం వేయట్లేదు వాళ్ళకి, మిడిల్లో. ఇప్పుడు నేను కానీ ట్రాన్స్ఫర్ చేస్తానంటే డైరెక్ట్ మన మధ్య నాది కెనరా బ్యాంక్ అని మీది ఎస్బీఐ నేను డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాను మనీ. ఇక్కడ అలా ఉంటుంది. మధ్యలో ఖతార్ నేషనల్ బ్యాంక్ అసలు మీడియంగా యాక్ట్ చేసిద్ది. అందుకని వాళ్ళతో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. సో అది క్యూఆర్ బేస్డ్ యూపీఐ పేమెంట్స్. గుర్తుపెట్టుకుంటే క్యూ ఫర్ ఖతార్. సో కాబట్టి మన అగ్రిమెంట్ ఎవరితో చేసుకున్నామంటే ఖతార్తో చేసుకున్నాం. సో నెక్స్ట్ సేమ్ ఇలానే నేపాల్ దగ్గర మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. యూపీఐ ఏ కంట్రీస్లో యాక్సెసిబుల్, ఏ కంట్రీస్లో మనం వాడుకోవచ్చు. మనం కొన్ని కంట్రీస్ చూసాము, అప్పుడు 7 కంట్రీస్ ఏమో చూసినట్టున్నాం మనము. సో ఇండియా నైబరింగ్ కంట్రీస్ నేపాల్, భూటాన్, శ్రీలంక. సో మళ్ళీ అది కాకుండా మారిషస్. సో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు మారిషస్లో. సో మారిషస్. నెక్స్ట్ మన ఎవరైతే బిజినెస్ ఎక్కువ జరిగేది సింగపూరు, దుబాయ్ వాళ్ళతో. ఇది కాకుండా ఇంకా మన బెస్ట్ ఫ్రెండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఫ్రాన్స్. అందుకే మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా వాళ్ళతోనే ఫామ్ చేసుకున్నాం. సో జనరల్గా వెస్టర్న్ కంట్రీస్ ఒప్పుకో, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయనేసి. అయినా ఫ్రాన్స్ వాళ్ళు ఒప్పుకున్నారు మన కోసం. సో అది వీళ్ళు ఎఫ్ అంటే ఫ్రెండ్స్. సో కాబట్టి మనం వాళ్ళతో చేసుకున్నాం. ఇది అప్డేట్ అంతే. ఆ నేపాల్ టైంతో చేసుకున్న అగ్రిమెంటు. సో ఇప్పుడు మనం నేపాల్ వెళ్ళి మన ఫోన్పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇది ఒకటి. అది నెక్స్ట్ అంత ఇంపార్టెంట్ మనకు కాదు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ ఎన్పిసిఐకి సంబంధించిన టెక్నాలజీ మనం వేరే కంట్రీస్కి ఇస్తున్నాం.
ఎవరెవరికి ఇచ్చాం కంట్రీస్కి? మనం ఇందాక ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఇచ్చాం ఎన్పిసిఐ వాళ్ళు. అలానే ఇంకొన్ని కంట్రీస్కి, ఒకటి నమీబియా. సో వాళ్ళు మన నమీబియా నమ్మారు, మన యూపీఐని వాళ్ళు నమ్మారు మంచిది అనేసి, అందుకని మనం వాళ్ళకి ఇచ్చాం టెక్నాలజీ, వాడుకుండా యూపీఐ ఇంకా మీరు పండుగ చేసుకోండి అనేసి. సో అలానే పెరు వాళ్ళు కూడా మన యూపీఐ మీద ప్రేమ చూపించారు. సో మంచిదే, యూపీఐ నచ్చింది మాకు కూడా, సో మాకు నచ్చింది అనేసి వాళ్ళు కూడా తీసుకున్నారు పెరు వాళ్ళు. సో పెరు వాళ్ళకి, నమీబియా వాళ్ళకి ఈ యూపీఐ బేస్డ్ టెక్నాలజీస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇది వాళ్ళకి సంబంధించింది, ఎన్పిఐకి సంబంధించింది. ఇది ఎన్పిఐకి సంబంధించిన అప్డేట్స్. సో నెక్స్ట్, ఆర్బీఐ ఎందుకు న్యూస్లో ఉంది 2024లో? ఆర్బీఐ దేనికి న్యూస్లో ఉందని చూస్తే, ఫస్ట్ వన్, ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, యూపీఐ లైట్. సో యూపీఐ లైట్ మనమైతే మన ఫోన్ అకౌంట్స్లో అయితే ఉంటుందో, మన ఫోన్పేలో కానీ గూగుల్ పేలో యూపీఐ లైట్ ఉంటుంది. యూపీఐ లైట్ అంటే, సో మన బ్యాంక్ సర్వర్ బిజీగా ఉన్నా, లేకపోతే పిన్ కూడా కొట్టాల్సిన అవసరం లేదు, పిన్ కూడా కొట్టకుండా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ నౌ మన యూపీఐ లైట్లో మ్యాక్సిమం ఎంత పెట్టుకోవచ్చు? 2000. ఇప్పుడు రైట్ నౌ 2000 పెట్టుకోవచ్చు. సింగిల్ ట్రాన్సాక్షన్ మ్యాక్సిమం 500 ఉంటుందన్నమాట. సో దాన్ని గవర్నమెంట్ 500, సింగిల్ ట్రాన్సాక్షన్ ఏమో 1000, ఓవరాల్గా 5000కి పెంచడం జరిగింది. సో ఇక్కడ హ్యాస్ ఇంక్రీజ్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఫర్ యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్స్ టు 1000. సో ఇప్పుడైతే 500 ఉంది, దాన్ని 1000 చేశారు. టోటల్ ఎంత మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే 5000 స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు అది. సో వాళ్ళైతే అంటే ఫోన్పే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి దాన్ని, ఇంకా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. సో నెక్స్ట్, మానిటరీ పాలసీ కమిటీ రీసెంట్గా ఎంత ఇచ్చారు రెపో రేట్ అంటే 6.5. సో మానిటరీ పాలసీ కమిటీ ఏ కమిటీ రికమెండేషన్? ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్. సో అది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, మనం లాస్ట్ క్లాస్లో MuleHunter.ai అనేది విన్నాం. MuleHunter.ai. సో MuleHunter, సో జస్ట్ ఎవరైతే వాళ్ళకి గుర్తులేదో, MuleHunter. సో మ్యూల్ అంటే డాంకీకి హార్స్కి క్రాస్ బ్రీడ్ మ్యూల్. సో అంటే సస్పీషియస్, అది ఏ హార్స్ కాదు, డాంకీ, అది ఏంటో యానిమల్ అంటే ఎవరికి అర్థం కాదు. సిమిలర్గా మ్యూల్ అంటే ఫైనాన్షియల్ టర్మ్స్లో ఏంటంటే ఫ్రాడ్ అకౌంట్స్ని మ్యూల్ అకౌంట్స్ అంటారు వాళ్ళు. సో ఈ మ్యూల్ అకౌంట్స్ని హంటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని పట్టుకోవడానికి MuleHunter.ai. సో ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్ ఉంటాయి. సో ఫేక్ జాబ్ పోర్టల్స్ క్రియేట్ చేస్తారు. సో మీరు అప్లై చేసుకోండి, 1000 రూపీస్ అప్లికేషన్ ఫాము, మీకు గ్యారంటీ జాబ్ వచ్చింది అంటారు. మరి ఆ 1000 రూపీస్ ఎక్కడికి వెళ్తాయి? ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది కదా. సో అటువంటి అకౌంట్స్ని రికగ్నైజ్ చేసి ఆ అలర్ట్ ఒకటి ఆర్బీఐకి పంపిస్తారు. సో వీడు ఎవడో సస్పీషియస్ పర్సన్లా ఉన్నాడు, ఎక్కడి నుంచో రెగ్యులర్గా 1000 రూపీస్ 2000 రూపీస్ వస్తూనే ఉన్నాయి, వీని పట్టుకోవాలనేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుందన్నమాట. సో అవి MuleHunter.ai. సో ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సింది. సో నెక్స్ట్, ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా వచ్చారు. సో నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమిటీ చూసాం కదా నిన్న, ఒక కొత్త కమిటీ ఫామ్ అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. పుష్పక్ భట్టాచార్య, పుష్పక్ అంటే హీరోయిన్ రష్మిక మందన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి అనెతికల్గా ఫేక్ డిప్స్ క్రియేట్ చేశారనేసి. సో అది. నెక్స్ట్, ఆర్బీఐ మాల్దీవ్స్ MOU. సో మాల్దీవ్స్ ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీస్లో చూసామంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంది మాల్దీవ్స్. రీసెంట్గా వాళ్ళకున్న అప్పును వాళ్ళు రీపే చేయలేకపోయారు వాళ్ళు. దానికి ముందు శ్రీలంక ఉండేది, ఇప్పుడు దాని ముందు పాకిస్తాన్ ఉండేది, ఇప్పుడు ఫ్రెష్గా ఉందైతే మాల్దీవ్స్. సో అందుకని వాళ్ళతో మనం అగ్రిమెంట్స్ చేసుకుంటాం. సో ఏం అగ్రిమెంట్స్ చేసుకున్నామంటే, ఒక అగ్రిమెంట్ ఏమో లోకల్ కరెన్సీస్తో ట్రేడ్ చేసుకుందాం అనేసి, సో రూపీతో ట్రేడ్ చేసుకుందాం అనేసి ఒకటి లోకల్ కరెన్సీ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి మనం తర్వాత వస్తుంది, ఇక్కడ మన రెడ్ కలర్లో ఉంది కదా, మన సార్క్ కరెన్సీ స్వాప్ కింద $400 million ఇవ్వడం జరిగింది. సో జస్ట్ మాల్దీవ్స్కి మనం ఫైనాన్షియల్గా హెల్ప్ చేసాం అంతే. కరెన్సీ స్వాప్ ఎవరికి అవసరం? ఎవరి దగ్గర అయితే ఫారెక్స్ రిజర్వ్స్లో డబ్బులు లేవో వాళ్ళకే కరెన్సీ స్వాప్ మనం చెయ్యాలి. ఉన్నవాడికి అవసరం లేదు కదా, ఫారెక్స్ రిజర్వ్స్లో డబ్బులు లేనప్పుడే కరెన్సీ స్వాప్ చేస్తాము. సో అందుకని ఆ స్వాప్ చేయడానికి రీసెంట్గా మనం అగ్రిమెంట్ చేసుకుంది మాల్దీవ్స్తో. ఎందుకంటే వాళ్ళు ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. సో నెక్స్ట్, UPI 123. సో ఈ లోకల్ కరెన్సీలో కూడా ఎందుకంటే మాల్దీవ్స్ ఒప్పుకుంది, వాళ్ళ దగ్గర అసలు డాలర్లు లేవు ఇవ్వడానికి. డాలర్ లేనప్పుడు ఏం చేస్తారు? లోకల్ కరెన్సీలను తీసుకొని రా బాబు అంటున్నారు వాళ్ళు. సో అది గుర్తుపెట్టుకోవడానికి, అది మాల్దీవ్స్కి సంబంధించింది. నెక్స్ట్, UPI 123
ఎంత పెంచారంటే ట్రాన్సాక్షన్ 5,000 నుంచి 10,000కి. సో యూపీఐ 123 అంటే బేసిక్ ఫీచర్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే సో వాళ్ళు అంటారు 10,000 పే చేయాలంటే ప్లీజ్ సరే ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ద మనీ ప్లీజ్ ప్రెస్ 1, ఇఫ్ యూ వాంట్ చెక్ ద బ్యాలెన్స్ ప్లీజ్ +3 అని వస్తుందన్నమాట. సో అట్లా వచ్చినప్పుడు 1 కొట్టి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం మనీ అంటే సరే మీ ఏటీఎం పిన్ చెప్పమంటారు. ఏటీఎం పిన్ చెప్తే ఇప్పుడు మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారంటే 5,000. సో 5,000 అందులో టైప్ చేయమంటారు. 5,000 టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి. అది యూపీఐ 123. సో కాకపోతే ఆ ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకి మరియు ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. అది యూపీఐ 123. సో బేసిక్ ఫీచర్ మొబైల్స్ ఇదే మొన్న ఎగ్జామ్లో అడగడం జరిగింది యాక్చువల్లీ. సో అది మనకు తెలియకపోవడంలో ఆర్బీఐ తప్పు కూడా ఉంది. కొత్త తీసుకొస్తున్నారు, ఎవరికి తెలియట్లేదు. మరి ఎవరు వాడుకుంటారో తెలియకపోతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలి. ఇంత ఎడ్యుకేటెడ్ మనకే తెలియట్లేదు, ఇంకా ఊర్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు యూపీఐ 123? ఇంకా వాళ్ళు బేసిక్ ఫోన్స్ వాడేది, ఇంకా వాళ్ళకి ఎక్కడ? సో ఆర్బీఐ అనౌన్స్డ్ ది కంటిన్యూయేషన్ ఆఫ్ మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో చూసాం, మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్కి సంబంధించింది కూడా మనము. సో అదే కరెంట్ అఫైర్స్. సో అదే 3 lakhsకి కంటిన్యూ చేస్తున్నామని చెప్పారనమాట. సో టోటల్ లోన్స్ ఎంత ఇచ్చారు మొన్న? క్రెడిట్ అనేది మన సిలబస్లో ఉంది, అగ్రికల్చర్ క్రెడిట్ మన సిలబస్లో ఉంది. సమ్ 24.5 lakh crores, సార్ 25.5 lakh crores మన వాళ్ళు అగ్రికల్చర్ క్రెడిట్గా ఇవ్వడం జరిగింది 2023-24. ఆ డేటా కూడా నేను మీకు క్లాస్ ఇచ్చాను. టార్గెట్ ఎంత 2024-25కి? 27.5 lakh crores ఎంత ఉంటుంది యాక్చువల్లీ, కరెక్ట్గా గుర్తు రావట్లేదు నాకు నెంబరు. అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్. సో అది లాస్ట్ క్లాస్లో ఆంధ్ర కాదు, ఇండియా. అసలు ఆంధ్ర కూడా మనం తెలుసుకోవచ్చు. ఇండియా అగ్రికల్చర్ క్రెడిట్ 24, అది ఇయర్కి 2023-24కి మన వాళ్ళు తీసుకున్న క్రెడిట్. 24-25కి టార్గెట్ ఎంత పెట్టుకున్నారు అంటున్నాను. సమ్ 27 lakh crores ఎంత ఉంటుంది యాక్చువల్. అది మనం పోయిన ఎకానమీ క్లాస్లో చూసాం ఆ నెంబరు. 27.5 lakh crores ఎంత ఉంటుంది. ఆ నెంబర్స్ వెరీ ఇంపార్టెంట్ అగ్రికల్చర్, ఎందుకంటే క్రెడిట్ అని మన సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈవెన్ మీకు తెలంగాణ వాళ్ళకు కూడా అడిగారని చూపించాను ఆ క్వశ్చన్స్. సో జస్ట్ మీరు తెలుసుకోండి లాస్ట్ ఇయర్ ఎంత మనము అగ్రికల్చర్ క్రెడిట్ ఇచ్చాము, నెక్స్ట్ ఇయర్ ఎంత టార్గెట్ పెట్టుకున్నాం అనేసి. ఆ డేటా మీకు ఎకానమీ క్లాస్లో ఇవ్వడం జరిగింది. ఆ డేటా క్లియర్ డేటా ఇచ్చాను. సో నెక్స్ట్ ఈ మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్కి సంబంధించింది ఏంటంటే, సో అగ్రికల్చర్ క్రెడిట్ అయితే ఉందో అది ఎంత ఇంట్రెస్ట్కి ఇస్తారు మన వాళ్ళకి? 7%. అదే మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. ఎంతైనా ఉండని. సో జనరల్గా ఏంటంటే అనుకోవడం అందరూ 9% ఉంటుంది అనుకుంటారు. 9% ఉంటుంది. సో ఎవరికైతే క్రెడిట్ కావాలో వాళ్ళకి 7%కి ఇస్తారు. అదే టయానికి రీపే చేస్తే ఇంకొక 3% సబ్సిడీ చేసి 4%కే ఇస్తారు. సో ఈ నెంబర్ అనేది ఎప్పుడు వేరీ అవుతూనే ఉంటుంది. 9% ఎప్పుడు కాన్స్టెంట్ కాదు, రెపో రేట్తో పాటు ఇది కూడా మారిపోతూనే ఉంటుంది. ఎంతైనా ఉంటుంది అది వాళ్ళు ఇచ్చేది మనకి 7%. మ్యాక్సిమం ఎంత లిమిట్? 3 lakhs. అగ్రికల్చర్ క్రెడిట్ 3 lakh. అదే అలైడ్ సెక్టార్స్కి యానిమల్ హస్బెండరీ వాళ్ళకైతే మ్యాక్సిమం ఎంత ఇస్తారు? 2 lakhs. వెరీ ఇంపార్టెంట్. కిసాన్ క్రెడిట్ కార్డ్ మన సిలబస్లో ఉంది. సో ఇది 3 lakhs అనేది టోటల్ అగ్రికల్చర్ లోన్ ఎవరికైనా. అదే యానిమల్ హస్బెండరీ లోన్ తీసుకోవాలంటే మ్యాక్సిమం 2 lakhs. మళ్ళీ కొలాటరల్ ఫ్రీ లోన్ ఎంతవరకు వర్తిస్తుంది? 2 lakhs. అది ఇంతకుముందు 1.6 lakhs ఉండేది, ఇప్పుడు దాన్ని 2 lakhsకి పెంచారనమాట. సో 2 lakhs వరకు నువ్వు లోన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. 3 lakhs లోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలి. సో ఈ నెంబర్స్ వెరీ ఇంపార్టెంట్, అందరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్స్. సో అది మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ 2024-25 కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదే ఆంధ్రాలో 0 వడ్డీ రుణాలు అని ఉంటుంది. ఎంత లోన్ వరకు ఇస్తారు 0 వడ్డీ? 1 lakh వరకు. సో మొత్తం 3 lakhsకో లేకపోతే తీసుకున్న 2 lakhsకో ఎవరు 1 lakh వరకే 0 వడ్డీ. ఆ తర్వాత ఏదైనా సరే ఇంట్రెస్ట్ మనకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కట్టాల్సిందే. సో ఇవన్నీ మన అగ్రికల్చర్ క్రెడిట్ డైరెక్ట్ సిలబస్లో ఉంది, ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఈ అంశాలు. సో దానికి సంబంధించి ఎంతో రీసెర్చ్ చేసి నేను మీకు కరెక్ట్ డేటా ఏదైతే ఉందో దాన్ని నేను లాస్ట్ ఎకానమీ క్లాస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్ అవే, ఎంత క్రెడిట్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఎంత క్రెడిట్ ఇయర్ టార్గెట్ ఉంది అనేసి. ఆ నెంబర్స్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ కిసాన్ క్రెడిట్ కార్డు వాటి యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క బెనిఫిషరీస్ అవన్నీ చూసుకోండి. డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే మినిమం వస్తుంది, అసలు అందులో మీకు డౌట్ అవసరం లేదు. అగ్రికల్చర్ క్రెడిట్ గురించి డెఫినెట్గా వస్తుంది క్వశ్చన్. సో నెక్స్ట్
ఆర్బీఐ సెట్ ఏ న్యూ అప్పర్ లిమిట్ ఆఫ్ 5 lakhs ఫర్ ట్యాక్స్ పేమెంట్స్ యూజింగ్ యూపీఐ. సో మామూలుగా మనం యూపీఐలో ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి మ్యాక్సిమం ఎంత ట్రాన్సాక్షన్ చేయగలం? 1 lakhs. 1 lakh అంటే యూపీఐ వాడలేము. సో ట్యాక్స్ పేమెంట్స్ చేయాలనుకుంటే మాత్రం 5 lakhs వాడుకోవచ్చు. సో ఎవరైతే ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం 5 lakhs వరకు ఎక్సెప్షన్ ఇచ్చారనమాట. సో యూపీఐ ఫర్ ట్యాక్స్ పేమెంట్స్ 5 lakhs. సో నెక్స్ట్ మనము ఆర్బీఐ అనౌన్స్డ్ ఏ కమిటీ ఆన్ బెంచ్ మార్కింగ్ స్టాటిస్టిక్స్. సో మనం లాస్ట్ ఇయర్ చూసాము, నిన్న క్లాస్లో చూసాము, మైకిల్ దెబాత్రా పాత్ర అనేసి మనం చూసాము. సో అతను ఒక స్టాండర్డ్ సెట్ చేస్తున్నాడు స్టాటిస్టిక్స్కి సంబంధించి. సో నిన్న మనం ఒక పోర్టల్ చూసాము స్టాటిస్టిక్స్ కోసం, ఈ సంఖ్యకి అని మనం ఒక పోర్టల్ చూసాం. సంఖ్య అంటే స్టాటిస్టిక్స్. సో అది ఎవరు తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్సస్. మనము ఇది లాస్ట్ క్లాస్లో కూడా చూసాము, ప్రాజెక్ట్ నెక్సస్ అని ఒకటి ఉంది. సో ఇది ఏంటంటే యూపీఐని ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో, సౌత్ ఈస్ట్ ఇప్పుడు ఆల్రెడీ సింగపూర్కి వెళ్ళింది, అవి కాకుండా మిగతా కంట్రీస్లో కూడా యూపీఐని ఎంకరేజ్ చేద్దామనేసి. అంటే మన వాళ్ళు టూరిజం, సపోజ్ ఇందులో టైఅప్ అయిన వాళ్ళు మలేషియా, థాయిలాండ్, సో మలేషియా, థాయిలాండ్, ఇంకో 2 కంట్రీస్ ఉంటాయి, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా లేదు. సో ఒక 4 కంట్రీస్ ఉంటాయి, ఇంకో 4 కంట్రీస్ ఉంటాయి. ఈ 4 కంట్రీస్లో ఇప్పుడు మన వాళ్ళు థాయిలాండ్ వెళ్ళారు, అక్కడ భీమ్ ఫోన్పే వాడాలనుకుంటున్నాము, ఇప్పుడు అవైలబుల్ లేదు. సో ఎలాగైనా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేసి మన ఇండియన్ గవర్నమెంట్ మన ఆర్బీఐ ఏం చేసిందంటే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్, బిఐఎస్, ఈ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్తో టైఅప్ అయ్యాం. సో మన ఇద్దరం కలిసి ఏ విధంగా అయినా ఆ కంట్రీస్లో మనం ఇంప్లిమెంట్ చేద్దాము. సో దానికి పెట్టుకున్న పేరు ప్రాజెక్ట్ నెక్సస్. దానికి పెట్టుకున్న పేరు ప్రాజెక్ట్ నెక్సస్. ఇదేం లేదు, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ కంట్రీస్లో మన యూపీఐని ఇంప్లిమెంట్ చేయాలి. సో దానికి పెట్టుకున్న పేరు ప్రాజెక్ట్ నెక్సస్. ఇది ఈవెన్ పిఐబిలో కూడా ఉండడం జరిగిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుండి ఇవన్నీ ఉంటాయి ఇన్ఫర్మేషన్. చాలా వరకు ఇప్పుడు తీసుకొచ్చిన వాటిలో పిఐబిలో కూడా ఉంది ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మనకి ప్రాజెక్ట్ నెక్సస్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో నెక్సస్ అంటేనే టైఅప్. సో ఆర్బీఐ టైఅప్ అయింది. సో వాటికి సమబుజ్జి ఏంటంటే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సెటిల్మెంట్స్. సో ఇది. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్బీఐ ఏమేమి రిపోర్ట్స్ తీసుకొస్తుందని అడగొచ్చు కొన్నిసార్లు క్వశ్చన్. సో వాళ్ళు తీసుకొచ్చే రిపోర్ట్స్లో ఒకటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్, ఇంకోటి డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్. సో గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ మన సిలబస్లో ఉంది. వాళ్ళు తీసుకొచ్చే రిపోర్ట్స్ కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడగవచ్చు. డైరెక్ట్ ఈ రిపోర్ట్ ఎవరు తీసుకొస్తారు, లేకపోతే ఈ కింది వాటిలో ఆర్బీఐ ఏమేమి రిపోర్ట్స్ తీసుకొస్తుందని అడుగుతారు. సో వాళ్ళు తీసుకొచ్చే రిపోర్ట్స్లో ఒకటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్, ఇంకోటి డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్లో మన స్కోర్ ఎంత వచ్చిందంటే 64.2, అంటే 100 పాయింట్స్లో 64.2 పాయింట్స్ వచ్చాయన్నమాట. అంటే వాళ్ళు డిఫరెంట్ ఇండికేటర్స్ పెట్టుకుంటారు. డిఫరెంట్ ఇండికేటర్స్ అంటే ఏముంటాయి, బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా లేదా, సో లోన్లు అందరికి వస్తున్నాయా లేదా, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా లేదా, పెన్షన్లు వస్తున్నాయా లేదా, ఇట్లా అన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ పట్టి వాళ్ళొక స్కోర్తో వస్తారు. ఆ స్కోర్ ఎంత అంటే 64.2. సో వెరీ రేర్గా స్కోర్ అడుగుతారు. మనకైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఎవరు తీసుకొస్తారంటే ఆర్బీఐ వాళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తీసుకొని రావాల్సిన బాధ్యత ఆర్బీఐ మీదే ఉంది ఎక్కువ. సో నెక్స్ట్ ఇది కూడా చూసాము, వైట్ లేబుల్ ఏటీఎంస్కి సునీల్ మెహతా కమిటీ. సో ఈ కమిటీస్ అన్ని మనం చూసాము. సో నెక్స్ట్ ప్రవాహ్ పోర్టల్. సో నెక్స్ట్ ప్రవాహ్ పోర్టల్. సో ఇది కూడా లేటెస్ట్గానే లాంచ్ చేశారు ఆర్బీఐ వాళ్ళు, ప్రవాహ్ పోర్టల్. సో వెరీ ఇంపార్టెంట్ ప్రవాహ్ పోర్టల్ అనేది. సో ప్రవాహ్ పోర్టల్ ఏంటంటే, సో ఆర్బీఐ నుంచి చాలా లైసెన్స్ల కోసం ఎంతోమంది అప్లై చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకో, పేటిఎం పేమెంట్ బ్యాంకో ఏదో ఒకటి అప్లై చేసుకుంటూ ఉంటారు లైసెన్స్. ఈ ప్రతిసారి అన్ని లైసెన్స్ అప్లై చేయాలంటే దానికంటూ ఒక సరైన ఒకే ఒక పోర్టల్, ఒకే ఒక సాఫ్ట్వేర్ ఉంటే మంచిది అనేసి అనుకొని ప్రవాహ్ అని పెట్టారు. సో ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సిన ఏదైనా రెగ్యులేటరీ అప్రూవల్స్ ఏవైతే డిఫరెంట్ బ్యాంక్స్కి కావాలో, బ్యాంక్స్కి కానీ ఎవరికైనా బయట ఎవరికైనా కావాలంటే రెగ్యులేటరీ అప్రూవల్స్ అంటే ఆర్బీఐ నుంచి రావాల్సిన అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్ ప్రవాహ్ అనే పోర్టల్కి వెళ్ళి అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే వస్తుంది. ఏ విధంగా అయితే నిన్న మనం ఈ మ్యాప్ అని ఒకటి చూసాం, లీగల్ మెట్రాలజీకి సంబంధించి, అంటే వెయిట్స్ చిప్స్ అనుకుని చూసాం కదా. సో ఎవరికైనా ఇటువంటి బాటిల్ నాది 10K 500 grams ఉంది, 500 grams ప్రొడక్ట్ నేను లాంచ్ చేస్తున్నాను అనేసి దానికి నాకు ఒక సర్టిఫికేట్ కావాలి, ఒక క్లియరెన్స్ కావాలంటే డైరెక్ట్ ఈ మ్యాప్ నుంచి అప్లై చేసుకోవచ్చు.
అలానే ప్రవాహ్ నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ రెగ్యులేటరీ క్లియరెన్స్ అయినా వాళ్ళు తెచ్చుకోగలరు. సో అది ప్రవాహ్, ఒక ప్రవాహం ఫ్రీ ఫ్లో ఉంటుందన్నమాట. ఇంకా రెగ్యులేటరీ క్లియరెన్స్కి ఎటువంటి అడ్డంకి అనేది ఉండదు. అది ప్రవాహ్ పోర్టల్. ఎగ్జామ్లు అడిగితే ఈ ప్రవాహ్ పోర్టల్ ఎవరు తీసుకొచ్చారు అంటే ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చారు. కొన్నిసార్లు మరి ఈ ప్రవాహ్ పోర్టల్ దేనికి సంబంధించింది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించిందా, డిజిటల్ పేమెంట్స్కి సంబంధించిందా అని అడగచ్చు. కాదు, రెగ్యులేటరీ క్లియరెన్సెస్, ఆర్బీఐ నుంచి తెచ్చుకోవాల్సిన రెగ్యులేటరీ క్లియరెన్సెస్కి ప్రవాహ్ అనే పోర్టల్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. డైరెక్ట్ సిలబస్లో మనకి బ్యాంక్స్ అనేది ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఒకటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎవరైతే యూనివర్సల్ బ్యాంక్స్గా మారాలనుకుంటున్నారో, అంటే నార్మల్ బ్యాంక్స్ లాగా మిగతా ఎస్బీఐ లాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాగా మారాలనుకుంటే, అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి, ఇంతే లోను అలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని పోయి కంప్లీట్ బ్యాంక్గా మారాలంటే వాళ్ళ యొక్క మినిమం నెట్వర్త్ 1000 crores క్రాస్ అవ్వాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మినిమం నెట్వర్క్ ఎంత ఉండాలి మామూలుగా పెట్టినప్పుడు స్టార్టింగ్ 100 crores ఉండాలి. సో ఎప్పుడైతే వాళ్ళు బిజినెస్ 1000 crores నెట్వర్క్ అని పెట్టారు, తీసుకున్నారు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ తీసుకున్నారు, బిజినెస్ బాగా నడుపుతున్నారు, ఈరోజు 1000 crores క్రాస్ అయింది వాళ్ళకి, అప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆర్బీఐ ద్వారా. అప్లై చేసుకుంటే వాళ్ళ మిగతా కండిషన్స్ అన్నీ కూడా చూసి వాళ్ళకి యూనివర్సల్ బ్యాంక్ స్టేటస్ ఇచ్చేస్తారు. సో కానీ మినిమం నెట్వర్క్ ఎంత ఉండాలి, 1000 crores ఉండాలి. ఇంకో అప్డేట్ ఏంటంటే కింద ఉంది చూడండి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి, కొత్త స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెట్టుకోవాలంటే 200 crores ఉండాలి. మినిమం క్యాపిటల్ ఎంత ఉండాలంటే 200 crores ఉండాలి. ఒకప్పుడైతే 100 crores క్యాపిటల్ కదా, ఇప్పుడు అది మార్చి 200 crores వచ్చారు. రెండు వెరీ మచ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి. ఒకటి, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే మినిమం క్యాపిటల్ 200 crores ఉండాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఒక యూనివర్సల్ బ్యాంక్గా మారాలంటే నెట్వర్త్ 1000 crores ఉండాలి. ఈ రెండు పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ మన డిస్కషన్కి. సో నెక్స్ట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ became the first bank to execute the RBI program Central Bank Digital Currency Pilot to compensate farmers for carbon credits. సో ఫస్ట్ టైము సిబిడిసిని ఎవరు యూస్ చేశారంటే ఇండస్ ఇండ్ బ్యాంక్. అదే మనకి సో ఫార్మర్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో మనకి దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్, సిబిడిసిని ఫస్ట్ టైం ఎవరు యూస్ చేశారంటే ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఇండస్ ఇండ్ అంటే ఇండియా. సో ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ని మన వాళ్ళే వాడాలి కదా. సో అందుకే ఈ ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేవాళ్ళు ఈ సిబిడిసిని ఫస్ట్ టైం పైలట్ ప్రాజెక్ట్లో ఫార్మర్స్కి మనీ డిపాజిట్ చేశారు. సో ఇది ఒకటి, ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఈ రూపీ ఎవరు తీసుకొచ్చారు, ఈ రూపీ ఎన్పిసిఐ, సిబిడిసి ఆర్బీఐ, రెండింటికి డిఫరెన్స్. అదే మన గ్రూప్ 1 అడిగిన క్వశ్చన్ అనమాట. ఆ రెండు డిఫరెన్స్. ఈ రూపీ అనేది ఒక ఓచర్, ఈ రూపీ అనేది మన స్విగ్గీ వాళ్ళు లేకపోతే ఫోన్పే వాళ్ళు ఇచ్చే ఓచర్ అంతే. అదే సిబిడిసి అనేది కంప్లీట్ మనీ, అది ఒక మనీ. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో చాలామంది ఈ రూపీ అంటే వాడు అందులో ఓచర్ని ఇస్తే ఎవరికి అర్థం కాలేదు ఓచర్ అనేది. సో అది ఒక ఓచర్, అది ఈ రూపీ. సో నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ పాయింట్ చూద్దాము. ఆర్బీఐ ఈస్ కన్సిడరింగ్ ఎస్టాబ్లిషింగ్ ఏ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ. సో దేనికి, ఇల్లీగల్ లెండింగ్ యాప్స్. ఇప్పుడు చాలామందికి మనం చూస్తున్నాము, ఆన్లైన్లో ఏదో ఒక యాప్ వస్తూనే ఉంది, మీకు లోన్ కావాలంటే అప్లై చేసుకోండి, మీకు మేము లోన్ ఇస్తామంటున్నారు. కానీ లోన్ ఇచ్చేటప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ లేకపోతే ఇంకా ఏదైనా సెక్యూరిటీ ఏదైనా అది తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని తర్వాత హరాస్ చేస్తున్నారు. లోన్ కానీ టైంకి రీపే చేయకపోతే ఎక్కువ వడ్డీ, భూచక్ర వడ్డీ, విష్ణు చక్ర వడ్డీ అనేస్తూ ఎక్కువ వడ్డీలు వేసి అప్పటికి పోతే ఇంటికి వచ్చి ఊరికొచ్చి హరాస్ చేస్తున్నారు. లేకపోతే మన ఫేస్బుక్ ప్రొఫైల్లో పోస్ట్ చేస్తుంటారు, వీడు నాకు ₹1,00,000 అప్పు ఉన్నాడు, వీడు పెద్ద ఎదవా, అసలు డబ్బులే ఇవ్వడు, మీకు కింద కామెంట్ మా తెలిసిలేవాడు, నువ్వెందుకు ఇచ్చేవారు అంటారు. సో మన దగ్గర అయ్యి ఉంటాయి. కానీ దానివల్ల మన నేమ్ని బద్నాం చేస్తున్నారు. 100 ఫోన్స్ వస్తాయి, అరే డబ్బులు తీసుకున్నావు అంటేసి. సో అదొక ఇబ్బంది మనకి. సో అట్లా అందుకని చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ చిన్నపిల్లలు యంగేజ్ కాలేజ్ డేస్లో ఎవరైతే బెట్టింగ్ అవి చేస్తుంటారో వాళ్ళు ఇలా డబ్బులు తీసుకొని తర్వాత రీపే చేయలేక సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇది ఒక పెద్ద మాఫియా తయారైందనమాట. సో దాన్ని కంట్రోల్ చేయడానికి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ. సో నమ్మకం, ట్రస్ట్ అంటే నమ్మకం. సో ఈ లెండింగ్ యాప్స్ని మనం అంటే ఎవరైతే లెండింగ్ చేస్తున్నారో వాళ్ళని నమ్మకస్తులే లెండింగ్ చేయాలి, ఎవరు పడితే వాళ్ళు లెండింగ్ చేయకూడదు. ప్లస్ డిజిటల్ ఇండియా అంటే ఈ గవర్నమెంట్ ఏదొచ్చినా కూడా అన్నిటికీ డిజిటల్ ఇండియా అని పెడుతున్నారు పేరు.
సో గుర్తుపెట్టుకోండి, డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ దేనికి వస్తుంది అంటే టు కంట్రోల్ ఇల్లీగల్ లెండింగ్ యాప్స్. ఎవరైతే ఈ లెండింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో, అప్పులు ఇద్దాం అనుకుంటున్నారో, వాళ్ళు డెఫినెట్గా ఈ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ దగ్గర రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి వాళ్ళ రూల్స్ ఏవైతే పెడితే ఆ రూల్స్ పాటిస్తూనే మీరు లెండింగ్ చేయాలి. లెండింగ్ ఏం ఆపమని చెప్పలేదు గవర్నమెంట్, దాన్ని రెగ్యులేట్ చేస్తున్నారు అంతే. సో అది అంటే ఒకళ్ళు అడగొచ్చు, లెండింగ్ యాప్స్ ఆర్ బ్యాండ్ ఇన్ ఇండియా అంటారు. అవి బ్యాండ్ కాదు, ఇండియాలో ఇప్పటికీ లెండింగ్ జరుగుతూనే ఉంది. లెండింగ్ చేసుకోవచ్చు, బట్ వాటిని రెగ్యులేట్ చేస్తున్నాం. రెగ్యులేట్ చేయడానికి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ అనేది తీసుకొచ్చారు. సో ఇవి ఎన్పిసిఐకి ఆర్బీఐకి సంబంధించిన అప్డేట్స్ లాస్ట్ 1 ఇయర్లో. సో నేను అనుకోవడం 1 నుంచి 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి వీటి నుంచి, కాబట్టి చూసుకోండి డెఫినెట్గా అవి ఇవన్నీ.